హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను అండ్ దాన్ని కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేశాను. అండ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మీకు ఫస్ట్ ఒక అనాలిసిస్ ఇస్తాను. దాని తర్వాత మనం ఎందుకు నేను ఎగ్జిట్ అయ్యానో అది కూడా మనం మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఒక గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇట్స్ ఎ గ్రీన్ క్యాండిల్. మార్కెట్ లో ఏం జరిగింది? ఒక బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఓకేనా? ఒక బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ లో రెడ్ క్యాండిల్ అనేది చిన్నగా ఉంటది, గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంటది. అండ్ ఈ పాయింట్ ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. ఓకేనా? ఇంతవరకు ఓకే, మార్కెట్ లో ఇక్కడ బయ్యింగ్ వస్తుంది మనకు తెలుసు. మార్కెట్ ఏం చేసింది? దాని తర్వాత బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇమీడియట్ గా ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. సో ఈ రెడ్ క్యాండిల్ ఏంటి? ఈ రెడ్ క్యాండిల్ ఇలా రాగానే మనకి ఏం జరుగుతుంది? ఇన్వాలిడ్ అయిపోతుంది. అంటే ఆర్డర్ బ్లాకే, బట్ ఇన్వాలిడ్ జరిగింది కాబట్టి మనకు ఈ లోవర్ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మనం స్టాప్ లాస్ అనేది తీసుకోవాలి. ఇన్వాలిడ్ జరిగినప్పుడు మన ఆర్డర్ బ్లాక్ జోన్ లెవెల్ బ్రేక్ చేస్తే మనం స్టాప్ లాస్ తీసుకోవాలి. అలా కాకుండా మార్కెట్ మార్కెట్ ఆ నెక్స్ట్ క్యాండిల్ ఇలా గ్రీన్ తో బ్రేక్ చేసిందే అనుకుందాం. ఇలా గ్రీన్ తో బ్రేక్ చేసింది. గ్రీన్ తో ఆర్డర్ బ్లాక్ లెవెల్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మార్కెట్ లో అగైన్ ఆర్డర్ బ్లాక్ కంటిన్యూస్ బయింగ్, అంటే కంటిన్యూస్ బయింగ్. దీని గురించి నేను మీకు సప్లై అండ్ డిమాండ్ కాదు, మన సీజన్ 6 లో ఐ థింక్ సీజన్ 6 లో కంటిన్యూస్ బయింగ్ అండ్ కంటిన్యూస్ సెల్లింగ్ గురించి టాపిక్స్ మాట్లాడాను. ఇక్కడ చూడొచ్చు, బ్రేక్అవుట్, ఆర్డర్ బ్లాక్, కంటిన్యూస్ బయింగ్ అనాలిసిస్. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే మార్కెట్ లో మళ్ళీ ఇంకో ఆర్డర్ బ్లాక్ జరిగి కంటిన్యూస్ బయింగ్ అని జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది మనకు స్టాప్ లాస్ కాదు, మనకు స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్. ఓకేనా? ఈ లెవెల్ కనుక బ్రేక్ అవుతే మనం ఏం చేయాలి? ఆ ట్రేడ్ అనేది ఎగ్జిట్ అవ్వాలి. సో ఎగ్జాక్ట్ గా కొంచెం పక్కకి వస్తే మార్కెట్ ఏం చేసింది? రెడ్ కలర్ క్యాండిల్, ఓపెనింగ్ క్యాండిల్ ఉంది కదా, ఇట్స్ ఏ బ్రేక్ డౌన్ క్యాండిల్. అండ్ క్లోజింగ్ క్యాండిల్ వచ్చేసి కింద స్మాల్ విక్ ఉంది. సో క్లోజింగ్ క్యాండిల్ ఈజ్ అ బ్రేక్అవుట్. సో ఇది బ్రేక్అవుట్ మీద సపోర్ట్ తీసుకోలేదు, బ్రేక్ డౌన్ మీద కూడా ఇది సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ ఏం చేసింది? ఇన్ బిట్వీన్, ఫస్ట్ క్యాండిల్ ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటే అది సైడ్ వే మార్కెట్ ఉంటది, లేకపోతే ట్రాపింగ్ మార్కెట్ ఉంటది అని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఆర్డర్ బ్లాక్ లో గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఇక్కడ చాలా పెద్దగా ఇచ్చింది. దాని తర్వాత రెడ్ కలర్ క్యాండిల్ సేమ్ ఇలాగే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసి ఇది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ చేసింది. ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? మార్కెట్ లో కంటిన్యూస్ బయింగ్ ఉండదు, మార్కెట్ లో కొంచెం బయింగ్ వెళ్ళిన తర్వాత సెల్లింగ్ వస్తుంది. బట్ అదే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే ఇట్స్ ఏ కంటిన్యూస్ బయింగ్. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగింది? ఈ కంటిన్యూస్ బయింగ్ లో నేను ఈ లెవెల్ బ్రేక్ కాగానే ట్రేడ్ తీసుకున్నాను, పైకి వెళ్ళింది, కొంచెం ప్రాఫిట్ ఇచ్చింది. ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత ఏం చేసింది? ఇమీడియట్ గా రివర్స్ షూటప్ అయినప్పుడు ఇమీడియట్ గా ఇక్కడ పొజిషన్ ఏం జరిగింది అంటే కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది. ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోయింది. దాని తర్వాత ఫాల్ అయింది, మళ్ళీ ట్రాప్ చేసి సేమ్ టు సేమ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇన్వాలిడ్ చేసింది, మళ్ళీ ఇమీడియట్ గా వేరే వాళ్ళది స్టాప్ లాస్ హిట్ చేసింది. ఈ అనాలిసిస్ తెలియని వాళ్ళు ఇవాళ మార్కెట్ లో కంప్లీట్ గా ఈ ఒక్క బయింగ్ ఆర్డర్ బ్లాక్ చూసి ట్రాప్ అయిపోయారు. నేనేం చేశాను అంటే ఇమీడియట్ గా నేను తీసుకున్న ఎంట్రీ, ఐ థింక్ నా ఎంట్రీ పాయింట్ వచ్చేసి 390. నా ఎంట్రీ పాయింట్ వచ్చేసి 390. సో నేనేం చేశాను? 360 దగ్గర స్టాప్ లాస్ క్రియేట్ చేశాను. దాని తర్వాత 390 కాస్ట్ ఎగ్జిట్ పెట్టాను. సో నాకేమైంది అంటే 390 దగ్గర సిటీసీలో ఎగ్జిట్ అయిపోయింది. సో దెర్ ఇస్ నో లాస్, దెర్ ఇస్ నో ప్రాఫిట్. ఇప్పుడు మార్కెట్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా బయింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా ఏదైనా క్రియేట్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవాల్సిందే. దాని తర్వాత వ్యాలిడ్ ఇన్వాలిడ్ మనకు అర్థమవుతుంది. ఇన్వాలిడ్ అయింది అనుకోండి, మనం ఏం చేయాలి? సింపుల్ గా వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేస్తుందా, కిందికి ఫామ్ అవుతుందా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ లెవెల్ ఫామ్ చేయాలి అంటే ఇక్కడ నో విక్ బయింగ్ క్యాండిల్ రావాలి. ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ ఎక్కడైనా వచ్చిందా? రాలేదు. సో ఇట్స్ కంప్లీట్ ఇన్వాలిడ్. అండ్
ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ అనేది 50% కవర్ చేసింది. 50% అసలు కవరే చేయొద్దు ఆర్డర్ బ్లాక్. సింపుల్ గా కింద ఎక్కడో మనకు ఒక 30% కవర్ చేస్తే చాలు. 50% కన్నా పైకి వెళ్ళినా దట్స్ ఏ ఇన్వాలిడ్. ఓకేనా అండి? సో ఇవాళ ఇలా జరిగింది కాబట్టే మార్కెట్ లో నో లాస్ నో ప్రాఫిట్ తో వెళ్ళిపోయాను. ఎస్టర్డే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ నిన్న కూడా నాకు ప్రాఫిట్ అయింది, లాస్ ఏం కాలేదు. ప్రాఫిట్ అయింది మన లాస్ రికవరీ గ్రూప్ లో. అండ్ నిన్న వీడియో అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, మీ అందరికి ఆల్రెడీ నేను చెప్పాను మా ఫాదర్ హెల్త్ బాగాలేదని. సో దట్స్ వై నాకు టైం దొరకక చాలా పోస్టులు చేయట్లేదు, వీడియోస్ ప్రాపర్ గా అప్లోడ్ చేయలేదు, షార్ట్స్ ప్రాపర్ గా అప్లోడ్ చేయట్లేదు, అనాలిసిస్ లెవెల్స్ కూడా నేను చేయట్లేదు. కంప్లీట్ గా నాకు మార్నింగ్ టైం దొరకట్లేదు కాబట్టి ఈవినింగ్ టైం కూడా నేను క్రూడ్ ఆయిల్ ట్రేడ్, ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ ట్రేడ్. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు మన బీటీసీలో ట్రేడ్ తీసుకుంది, ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ ట్రేడ్. కంప్లీట్ గా మన ఇండికేటర్ అనేది ఇది చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మన బీటీసీ ట్రేడ్స్, ఇది మన బీటీసీ ట్రేడ్ అట్ ప్రెసెంట్. ఓకే. అండ్ ఇది వచ్చేసి మన గోల్డ్. ఇది గోల్డ్ లో ఇప్పుడైతే ఎక్కడైతే లెవెల్స్ అయితే లేవు. ఓకే. రీసెంట్ లో లెవెల్స్ ఉన్నాయి కాబట్టి దర్ ఇస్ నో పాయింట్. అండ్ ప్రీవియస్ హై పాయింట్ రీసెంట్ హై పాయింట్ కాబట్టి మార్కెట్ లో లోవర్ లోస్ ఇక్కడ నడుస్తున్నాయి. ఓకే. లోవర్ లోస్ నడుస్తున్నాయి కాబట్టి మార్కెట్ లో మనకు ఈ లెవెల్ బ్రేక్ అయితే బ్రేక్అవుట్. ఆ లెవెల్ బ్రేక్ కాకుండా ఈ లోవర్ లోస్ లో ఇప్పుడు ప్రెసెంట్ లో లెవెల్ ప్రెసెంట్ ఉంది కదా, ఈ ప్రెసెంట్ లోవర్ లో బ్రేక్ అవుతే ఇమీడియట్ సెల్లింగ్ ఇక్కడికి వెళ్ళి షూట్ అప్ అవుతుంది. ఇలా ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ సెల్లింగ్ అనేది షూట్ అప్ అవుతుంది. సో చూద్దాం, ఇది కూడా మనకు లెవెల్స్ దొరికితే ఆ లెవెల్స్ అనేవి నేను చూపిస్తాను. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే, టుమారో అనాలిసిస్, ఈ టుమారో అనాలిసిస్ అనేది సింపుల్ ఉంది, చాలా హార్డ్ కూడా లేదు. బట్ మీరు వన్ డే క్యాండిల్ అనాలిసిస్ ఇప్పుడు చూడాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకు వన్ డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్. వన్ డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ లో మీరు ప్రీవియస్ గా ఎక్కడైనా చూడండి, ఇట్స్ ఎ కంప్లీట్ ఇంబ్యాలెన్స్ చార్ట్. వన్ డే లో ఇది మొత్తం కంప్లీట్ ఇంబ్యాలెన్స్ చార్ట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూసిన మార్కెట్ ఇక్కడ నుంచి కూడా కంప్లీట్ ఇంబ్యాలెన్స్ ఉంది. ప్రాపర్ బ్యాలెన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ లేదు. అండ్ మరి మీరు ఈ చార్ట్ చూడండి, ఇట్స్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్ చార్ట్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్ కామన్. బట్ ఇది మొత్తం నడిచింది కదా, ఇది మొత్తం అనేది న్యూస్డ్ బేస్డ్ అనాలిసిస్ ఇది మొత్తం. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏం దొరికింది అంటే, సింపుల్ గా మనం చూసుకుంటే ప్రీవియస్ లో ఒక హై పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ పడ్డది కాబట్టి ఇట్స్ ఎ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. సో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి మార్కెట్ బ్రేక్ అయ్యింది కాబట్టి ఈ పాయింట్ దగ్గరికి వస్తే మార్కెట్ అనేది యాజ్ ఏ స్వింగ్ బ్రేక్అవుట్ లాగా పని చేయాలి. 74,036 ఈ ఒక్క లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ అనేది వన్ డే. సో ఈ లెవెల్ అనేది మీరు ఫోకస్ లో పెట్టుకోవాలి. ఫోకస్ లో పెట్టుకుంటేనే బెస్ట్, లేకపోతే వేస్ట్. ఓకేనా? మీకు మళ్ళీ చూపిస్తాను లెవెల్ 74,36. స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీరు. ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ కంటిన్యూస్ బయింగ్ సెల్లింగ్ ఉంటది. ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే కంటిన్యూస్ బయింగ్ అనేది ఉంటది. సో ఇది మనం 50 మినిట్స్ లో చూసుకుంటే ప్రీవియస్ లెవెల్స్ ఉన్నాయి, సేమ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉన్నాయి. ఓకేనా? సో రేపు మీరు ఏం చేయాలి అంటే, సింపుల్ గా ఒకటే లెవెల్ నేను డ్రా చేస్తాను. సారీ, 2 లెవెల్స్ డ్రా చేస్తాను. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ప్రెసెంట్ డే డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఇప్పుడు ఈ 2 లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ 2 లెవెల్స్ లో మీరు అబ్జర్వ్ ఏం చేయాలి అంటే, ఈ పైన 74,738 లెవెల్ అనేది ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన, ఈ కింది లెవెల్ ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన మనకు బ్రేక్అవుట్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది రీటెస్ట్ లో ఎక్కడైనా రావాలి. ఇలా వస్తే ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, ఇలా రాకపోతే ట్రెండ్ అనేది కంటిన్యూ కాదు. సో ఈ 2 లెవెల్స్ అనేవి రేపు ఇంట్రాడే లో మనకు ఇంపార్టెంట్. ఓకేనా అండి? అండ్ ఈ లెవెల్స్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ సేమ్ టు సేమ్ లెవెల్స్.
నో చేంజెస్. ఓకేనా? గ్రీన్ కలర్. ఇట్స్ ఏ కంప్లీట్ గ్రీన్ కలర్. బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్, బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్, సేమ్ టు సేమ్. అండ్ నిఫ్టీలో కనుక మనం చూసుకుంటే నిఫ్టీలో కూడా సేమ్ లెవెల్సే వచ్చాయి. ఓకేనా అండి? సో మార్కెట్ ఇక్కడ సేమ్ లెవెల్స్ ఇస్తుంది అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే మార్కెట్ క్లీన్ అవ్వడానికి చూస్తుంది. సో సూన్ టు మనకు మార్కెట్ అనేది మళ్ళీ మన ప్రీవియస్ మూమెంట్స్ లో రావాలి. అండ్ మార్కెట్ లో చాలా ఇంబ్యాలెన్స్ ఉంది అండ్ లిక్విడేట్ చాలా అవుతుంది, చాలా ట్రాప్ చేస్తుంది. కాబట్టి ఒక 2-3 డేస్ ట్రేడ్ చేయకపోవడమే బెస్ట్. అండ్ నిఫ్టీలో వచ్చేసి 23,453, 23,308 అండ్ ఇది వచ్చేసి 53,753, 53,341 ఈ లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ లో కంప్లీట్ ఫోకస్ మీదనే ఉండాలి. అండ్ ఇది చూద్దాం, ఇది ఆల్రెడీ గోల్డ్ అనేది నాకు ఈ లెవెల్ దగ్గరికి వచ్చేసింది. ఇది బ్రేక్ చేసి నాకు రీటెస్ట్ చేస్తే నేను ఇక్కడ ట్రేడ్ అనేది యాక్టివ్ చేస్తాను. మీరు కూడా ఈ లెవెల్ గోల్డ్ లో మార్క్ చేసుకోండి. ఓకేనా అండి? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.